3 సార్లు పుట్టింటికి వెళ్ళిన తర్వాత నాకు బుద్ధి వచ్చింది అని చెప్పాను కదా. ఆ మాట నేను ఎందుకు అన్నానంటే, ఫస్ట్ సారి అలిగి వెళ్ళినప్పుడు మా మామయ్య వచ్చారు. మా మామయ్య వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మా మామయ్య మీద గొడవ పెట్టుకున్నారు. మీరు ఆ పిల్లని ఏం చేయకుండా ఎందుకు వస్తుంది, మీరు ఎంత హింస పెట్టారు, అందుకే వచ్చేసింది అని జాలిగా మాట్లాడారు. రెండోసారి వెళ్ళినప్పుడు నన్ను చూసి చూడనట్టుగా మొహం తిప్పుకొని వెళ్ళిపోతా ఉండేవారు. మూడోసారి వెళ్ళినప్పుడు ఇంకా చెవులు కొరుక్కుంటాం ఎక్కువైపోయింది. చుట్టుపక్కల వాళ్ళు పద్దాక పుట్టింటికి ఎందుకు పంపిస్తారు, ఇది మామూలుది కాదు, ఇది కాపురం చేయదు అనే మాటలు అయితే వచ్చినాయి. అప్పుడు ఇవన్నీ విని నా మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయింది, ఎన్ని కష్టాలు వచ్చినా పుట్టింటికి మాత్రం అస్సలు రాకూడదు అని నిర్ణయించుకున్నాను. ఇంకా నాకై నేనే వెళ్ళిపోయాను మా అత్తగారింటికి. వెళ్ళిన తర్వాత మా అత్తయ్యతో మా మామయ్యతో మాట్లాడాను. పొద్దుగోకులు మీ ఇంట్లో గొడవలొద్దు, నేను నీ కొడుకుని తీసుకొని వేరే వెళ్ళిపోతాను అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం బాధపడలేదు, అదే మంచి పని, అలాగే చేయన్నారు. తర్వాత మా వారితో నేను ఒక మాట అన్నాను, మనం ఎవరం పనికి వెళ్ళకపోతే అత్తయ్య వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది, ఇద్దరికి గొడవలు అవుతున్నాయి కాబట్టి ఇద్దరం కలిసి ఒక పని చేద్దామని చెప్పాను. మన ఇద్దరం ఏరే పడి